రాయలసీమ ఎత్తిపోతలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో లాలూచీ పడి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ను తాకట్టు పెట్టారని టీడీపీ నేత ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో జగన్కు విడదీయలేని అనుబంధం ఉందని విమర్శించారు. రేవంత్తో చంద్రబాబు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు విడ్డూరమన్నారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని ఆ విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. 2024 వరకు దాదాపుగా 4 ఏళ్ల పాటు అటు కేసీఆర్ ఇటు జగన్ సీఎంలుగా ఉన్న సమయంలోనే స్టే కొనసాగిందన్నారు. లిఫ్ట్ పనులు మొదలు పెట్టకుండా 100 కోట్లు దోచుకునేందుకు కోసమే మట్టి పనులకు పరిమితమయ్యారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో అని అడుగుతుండా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాలూచి పడాలని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంట కట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తే అర్హత లేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబోక. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel